ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిజమైన క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ఈ 3 గొప్ప లక్షణాలు పౌలు వివరిస్తున్నాడు. నిరీక్షణ కలిగి ఉండమని, ఓర్పు కలిగి ఉండమని, ప్రార్థనా జీవితం కలిగి ఉండమని. నిరీక్షణ కలవారై, మనకు నిరీక్షణ ఎందుకు ఉండాలి? ఎందుకని మరి దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవాలి? ఈ నిరీక్షణ సంతోషం ఇస్తుంది. ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన వాడు. మన కోసము ఆయన మరి వాగ్దానములు నెరవేర్చడానికి తండ్రి ద్వారా మన కోసం అనుగ్రహించబడ్డాడు. మన పాపముల నిమిత్తమై క్రయధనంగా అప్పగించబడ్డాడు. నిత్య జీవము ఇవ్వబడింది అన్నటువంటి విశ్వాసము బలపడుతుంది. శ్రమ ఓర్పునిస్తుంది. శ్రమల్లో మనము ఓర్పు గలవారై మరి సాగిపోమ్మని. మన జీవిత ప్రయాణంలో ఎక్కడ ఆగిపోవద్దు, సాగిపోవడమే మరి ఓర్పు కలిగి ఉండడం. ఓర్పులో మరి శ్రమ జీవితాన్ని మరి ఎలాగైతే మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటామో, ఎలాగైతే అలా మనం తరబీదు చేసుకుంటామో, శ్రమలు మనల్ని తరబీదు చేస్తే విశ్వాసము ఇంకాను బలపడుతుంది. దేవుని ఉద్దేశాలేంటో స్పష్టంగా మన శ్రమ జీవితంలో తెలుసుకోవచ్చు. ప్రార్థన పట్టుదల కలిగినదై ఉండాలి. ప్రార్థన దేవునితో సహవాసము. మనం జీవించున్నామా లేదా చెప్పగలిగేది ప్రార్థన. ఈ ప్రార్థనలో మనకి దేవుని హృదయం తెలుసుకుంటాము. అంతరంగంగా ఎంతో బలపడుతుంది. ఊహకు మించిన ఆనందం మనం చూడగలుగుతాం. మన సంతోషం ఏమైనా తగ్గుతుందా? ప్రార్థన చేయాలి. ఓర్పులో మన దారిపోతున్నామా? ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అని మరి ఒకసారి మనకి వాక్యం గుర్తు చేయబడుతుంది. కేవలము యూదులు మాత్రమే కాకుండా ఎంతోమంది ఇతరులు క్రైస్తవ జీవితాన్ని అంగీకరించి దేవుని కోసమే సాగిపోతున్నారు. వీరిని ప్రోత్సహించి పౌలు రాస్తున్నాడు. మనల్ని కూడా ఈరోజు ఈ వాక్యం ప్రోత్సహిస్తుంది. మనం ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, పట్టుదలగా ప్రార్థనతో ముందుకు సాగాలని. అటువంటి జీవితం మనం ఒకసారి పరీక్షించుకొని ముందుకు సాగిపోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నిరీక్షణ కలిగి నీ కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. మరి ఓర్పు కలిగిన జీవితం నేర్పించండి. పట్టుదలగిన ప్రార్థనను చేస్తూ ప్రభా నీ యొక్క హృదయాన్ని తెలుసుకుంటూ ప్రభా నీకు ఇంకనూ దగ్గర అవ్వడానికి మా అందరికి సహాయం చేయమని, ప్రార్థనలకి పట్టుదలతో జవాబు వచ్చే ప్రార్థన చేయటం నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.